దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెంకీ, ఇంతమందిని కామెడీతో నవ్విస్తూ ఉంటావు కదా, నువ్వు ఎప్పుడన్నా లో అయ్యావా? ఎందుకంటే రోజులు అనేటివి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, ఫ్యూచర్ అయినా ఇంతమందిని ఆనందపరుస్తూ ఉంటావు కదా. ఎప్పుడైనా నువ్వు లో అయిన క్షణాలు ఏంటి? అంటే నేను లో అయినాను అంటే ఇదే నా స్కిట్లు చేసేటప్పుడు స్టార్టింగ్‌లో చాలా అంటే చాలా. నేను ఇంతకుముందు చెప్పాను కదా! నా ఫ్రెండ్స్ వచ్చి చూసినప్పుడు నన్ను కాదు అని అనేసరికి అసలు చాలా ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యి, ఆ తర్వాత ఒకరోజు అదే ఫ్రెండ్స్‌తో తీసుకెళ్ళి అందరిలోన నేను విన్ అయిపోయి, ఇది కదా మేము కావాల్సింది అని చెప్పి అదే నాగబాబు గారు, అదే రోజా గారి ముందు ప్రశంసలు పొందాను. అంటే అప్పుడు తప్ప తర్వాత లో అయిన రోజులైతే ఇంకేం లేవన్న అంతే. అంటే కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డది తప్ప ఇంకా వేరే లో లాంటిదైతే ఇంకేం లేదన్న. సో 100% లేదు. నువ్వు ఆల్రెడీ మెంబర్ గా చేసావు వేణు గారితోటి. అవునన్న. అసలు వేణు గారు అంత ఫన్ చేసే వేణు గారు ఒకానొక టైంలో ఆయనలో ఒక సెన్సిబిలిటీ ఉందని చెప్పి, అంటే ఈ బలగం సినిమా పక్కన పెడితే నేను ఒక స్కిట్ బాగా కనెక్ట్ అయ్యా. ఒక సర్కస్ స్కిట్ అవును. అసలు ఏడ్పించేసాడు. అది అసలు కామెడీ స్కిట్టా లేకపోతే అప్పుడు ఉన్నావా నువ్వు? ఉన్నాను. అసలు అది కామెడీ స్కిట్టా? గెటప్ సీన్ మదర్ గా చేసింది. నేను ఉన్నాను అప్పుడు. అదే అయితే అది థీమ్ రౌండ్ అన్న. థీమ్ రౌండ్ అప్పుడు గెటప్ సీన్ వచ్చేసి మదర్ క్యారెక్టర్ వేసాడు. సుధీర్ అండ్ వేణు అన్న వచ్చేసి జోకర్ గెటప్ చేశారు. సో ఒక అమ్మ కోరిక మేరకు వీళ్ళిద్దరు చేసేది అది చేశారనమాట. అప్పుడు మేము ఆర్మీ స్కిట్ చేసాము, వీళ్ళు ఇది చేశారు. అది చాలా బాగా చేశాడు అన్న. అసలు అప్పుడే అసలు బలగం చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే ఊరు ఒక ప్రొజెక్టర్ వేసుకొని చూసారు ఆ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మూవీని ఊరు చూడడం ఏంది, ప్రతి ఊళ్ళో ప్రతి సర్పంచ్ చెప్పించాడు అన్న సినిమాని. బలగం సినిమా వేస్తున్నాం మా ఊర్లో, బలగం సినిమా వేస్తున్నాం మా ఊర్లో అని. అసలు అదొక ట్రెండ్ అన్న. అసలు అలాంటి ట్రెండ్ మళ్ళీ రాదు. అంటే అన్నలో అదే ముందు చూపు ఎక్కువ ఉండదు అన్నకి. ఏది చేద్దామన్నా ముందు చూపు చాలా ఎక్కువ ఉండదు అన్న. సో దానివల్ల ఎక్స్పెక్ట్ చేసావా ఇలాంటి, అంటే అనౌన్స్ చేసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసామన్నా. మీకు అంటే ఎందుకు చేశానంటే వేణు అన్న దగ్గర నేను వర్క్ చేసినప్పుడు నేను మీకు అదే చెప్దాం అనుకున్నాను అన్న. ఒక కామెడీ అంటే ఎలా ఉండాలి అంటే, ఒక కథ తీసుకున్నప్పుడు దానికి ఒక స్టార్టింగ్, ఇంటర్వ్యూలో ఒక ఎండింగ్ ఉండాలని నేర్చుకున్న తన దగ్గరే. ఒక ఎట్లా వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది తన దగ్గర నేర్చుకున్నాను. ఒక కామెడీ లైన్ ఎలా వెతుక్కోవాలి, యూనిక్ ఎలా ఉండాలనేది చంద్రన్న దగ్గర నేర్చుకున్నాను. ప్రజెంటేషన్ ఎలా ఉండాలన్నదేమో రాఘవ గారి దగ్గర నేర్చుకున్నాను. రాఘవ్ గారు మీరు చేసిన ఫన్నీ ఏమన్నా ఉన్నాయా? అంటే కలిసి చేసిన. రాఘవ్ గారు మేము చేసింది ప్రతిదీ హిట్టే అన్న. అంతే, ఎవ్రీథింగ్ హిట్టే. అప్పుడు మాస్ గ్రహం మీదకి వెళ్ళింది ఒకటి, ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్, చాలా చార్లీ చాప్లిన్, మేము ఎప్పటికి గుర్తుండేది చార్లీ చాప్లిన్. రెండోది ఏంటంటే న్యూస్ రీడర్స్, ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ అయితే ఎలా ఉంటది అన్నది, అదైతే అసలు మామూలు హిలేరియస్, ఇప్పటికీ హిలేరియస్ అది. ఓకే, నువ్వు ఇప్పుడు వెంకీ ఎన్ని అంటే ఏ కంట్రీస్కి వెళ్ళావు? ఏ కంట్రీ బాగా అనిపించింది? ఎలా రిసీవింగ్? అంటే ఇక్కడ కామన్ మన వాళ్ళు అభిమానించడం అనేది, ఇప్పుడు సముద్రాలు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనల్ని అభిమానించే మనుషులు ఉన్నారని. నేను ఓన్లీ ఒక అమెరికాకే 35 సార్లు వెళ్ళాను. 35 సార్లు? 35 సార్లు వెళ్ళాను. ఇప్పుడు కూడా వెళ్ళబోతున్నావు? మళ్ళీ కూడా వెళ్ళిపోతున్నాను. 35 సార్లు వెళ్ళాను. 35 సార్లు 42 స్టేట్స్ తిరిగా. మన ఇక్కడ మన భారతదేశంలో నేను తెలిసి ఒక 5 తిరుగుంటా. ఆ 5లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకొకటి యాడ్ అయింది, లేకపోతే 4. అక్కడ జస్ట్ నా ఈవెన్ మిమిక్రీ కోసం అక్కడికి వెళ్ళా, ఇటలీ వెళ్ళాను. నీకు బాగా హ్యాపీ అనిపించింది అంటే అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిమానం చూసి? అంటే మన తెలుగు వాళ్ళని చూసి, నేను చెప్పాను కదా నా జబర్దస్త్ ఏంటంటే సొంత ఇంటి వాళ్ళం అయిపోయాం. ఇన్ని టీవీ షోలు, ఇన్ని సినిమాల్లో జబర్దస్త్ అంటే ఇంట్లో వాళ్ళకి అయిపోయాం అనమాట. సో అక్కడ వాళ్ళ రిసీవ్నెస్ కానీ అది కానీ చాలా బాగుంటుంది అన్న. ఏ కంట్రీకి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఫస్ట్ సెలబ్రిటీగా కాకుండా మన ఇంటోడుగా చూస్తారు. అరే మనోడు అన్నట్టుగా చూసి రిసీవ్నెస్ కానీ, ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే బాగా చూసుకుంటారు. అలాంటిది ఒక గెస్ట్ మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న హ్యాపీ ఏంటంటే అన్న, నేను వేరేటోళ్ళ గురించి కాదని, మన తెలుగుల దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరైనా అతిథులు వస్తే మన ఇంట్లో లేకున్నా సరే మంచి గట్టిగా ఇచ్చి పంపించేస్తాం మర్యాదలు. సో అది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దీన్ని ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డ ప్రతి తెలుగుడు ఇది ఇంకా పాటిస్తున్నారు అన్న. ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ చాలా పెద్దది కదా, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నీకు ఎంతో మంది ఫ్రెండ్స్ అంతా వచ్చారు. మరి కష్టం వచ్చింది నాకు వెంటనే గుర్తొచ్చే ఫ్రెండ్ ఎవరు? ఎందుకు? 4 legs కిరణ్ ఉన్నా. నాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా
నాకు వెంటనే అది చేస్తాడు, ఓకే. నో డౌట్ అందులో. రెండోది మా అన్న సుధాకర్ అన్న. సుధాకర్ అన్న. ఏం చేస్తారు మీ బ్రదర్? మా బ్రదర్ వచ్చేసి కార్ కన్సల్టెన్సీ చేస్తారు వరంగల్లో. వరంగల్లో కాకతీయ కార్స్ అని హంటర్ రోడ్ లో ఉంటారు. హంటర్ రోడ్ లో ఉందా? నేను కలుస్తాను. సుధాకర్ అన్న ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినా, ఏది నాకు డబ్బు లేదు ఏదున్నా సరే, నేను అన్న నాకు ఒక 2-3 lakhs కావాలంటే ఎందుకు ఏంటి ఏది లేదు అన్నాడు. వేసేస్తాడు. సేమ్ 4 lakhs కిరణ్ కూడా అంతే. బ్రదర్ ఏం సంగతులు అని అంటే, చెప్పురా రే ఏం కావాలి చెప్పురా అంటే, నాకు ఒక 30,000 సరే బో తీసుకో అంటే, వాళ్ళకి నా మీద నమ్మకం, మళ్ళీ మా వాడు ఇచ్చేస్తాడు, ఏం అది చేయడు అన్న ఒక నమ్మకం. సో అండ్ నాకు బాధలో ఉంటే వాళ్ళని హ్యాపీగా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఎంతమందితో అరే మామ వచ్చేస్తున్నా అని చెప్పి హ్యాపీ సెలబ్రేట్ చేసుకునేది ఎవరితో? వీళ్ళే వీళ్ళే. సేమ్ వీళ్ళే వెళ్ళిపోతావు ఊరు ఊరు వెళ్ళిపోతారు. ఊరు వెళ్ళిపోతావు అవును. అంతే. మా మామయ్య కూడా చిరు అని, మా మామయ్య, మా బాబు మరిది ఉంటాడు కోర్నేల్ అని. ఓకే ఓకే. వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటే ఏదైనా హ్యాపీనెస్ అనేది. కానీ ఇండస్ట్రీ పరంగా అయితే తాగుబోతు రమేష్ అన్న అయితే ఇండస్ట్రీ రమేష్ గారితో కలుస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ అంటే, ఎంజాయ్ అంటే ఏం లేదన్న అదే మాటలు జోకులు. ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఏముంటది, ప్రతిదీ పంచాయిక, ప్రతిదీ కామెడీ. అదే అన్న. అండ్ నువ్వు అంటే మూవీస్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు? ప్రయత్నాలు ఏం లేదన్న, Already. ఇప్పుడు ఒక 32 సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాను. బాబా, 32 మూవీస్ 32. యాక్టింగ్ చేస్తున్నా. ఈ మంత్ ఎండింగ్ ఆర్టిస్ట్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది అన్న. తర్వాత ఇంకోటి నేను బావబొమ్మద్ అని వెబ్ సిరీస్ డైరెక్షన్ చేశాను. అది పండక్కే ప్రోమో రిలీజ్ అవుతుంది. సూపర్ సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. 26 members కమెడియన్స్ తో చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్. ఇంకోటి ఏంటంటే, అంటే కొంతమంది అంటే జబర్దస్త్ అనగానే బూత్ షో అని అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నా వెబ్ సిరీస్లో మీరు భూతద్దం పెట్టి వెతికిన ఏ చిన్న డబుల్ మీనింగ్ అని, చిన్న వల్గారిటీ కానీ లేదన్న, అద్దరిపోతుంది. సూపర్ సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఎందుకంటే సో మచ్ అన్న. ఆల్రెడీ నువ్వు క్లీన్ కామెడీ చేస్తా ఉన్నావు, Yes సో అన్న. అట్లనే నీ నుంచి అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేవులే, థ్యాంక్ యూ అది సూట్ కూడా కాదు. అది పక్కన పెడితే, సో ఫైనల్ గా అసలు వరంగల్లో నువ్వు తిరిగి బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఏది? ఎందుకంటే అలంకార్ చాలా ఉన్నాయి స్పాట్లు మనకి, అవునవును. స్వీట్స్ అయితే ఓం స్వీట్స్ అవునవును. ఇట్లాగా. నువ్వు ఏది వరంగల్కి వెళ్తే ఇష్టంగా తినే? నేను వరంగల్కి వెళ్తే ఇష్టంగా తినేది ఏంటంటన్నా, మన ఏకశిల పార్క్ పక్కన ఇడ్లీ బండ్లు ఉంటాయి. ఇడ్లీ బండ్లు ఉంటాయి నైట్. అక్కడ ఒక ఆంటీ ఉంటారు, లావుగా ఉంటారు. అక్కడ బోండా స్పెషల్, నాకు చాలా ఇష్టం బోండా. మండే దోశ ఓకే. ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా తింటాను అది. అండ్ తర్వాత వచ్చేసి మన సుబేదారి ఉంది కదన్న, అవును. ఆ సుబేదార్ లో కొంచెం ముందుకు వెళ్తుంటే విజయపాల్ కాలనీకి వెళ్తుంటే రైట్ సైడ్ లో వెజ్ బజ్జీలు వేస్తాడన్న ఓకే, ఓకే. అంకుల్. ఆ, యా ఇటు ఇటు యా correct, correct. అది అయితే ఫుల్ ఫేమస్ అన్న, ఎప్పుడు వెళ్ళినా అక్కడ తినేస్తాను అక్కడ నేను. తింటావు. అక్కడ అది తినేస్తా. ఉమ్. ఈ రెండు పక్క. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక మనకు అక్కడ ఫుడ్ అన్ని బాగానే ఉంటాయి, కానీ నాకు ఈ రెండు అయితే ఎక్కువ ఫేవరెట్, ఎక్కువ ఇష్టపడతావు. ఎక్కువ ఇష్టపడతా. Anyhow, చాలా థ్యాంక్ యూ వెంకీ. థ్యాంక్ యూ సో మచ్ అసలు అన్న. సంక్రాంతి స్పెషల్ గా ఇక్కడికి వచ్చావు, థ్యాంక్ యూ అందరినీ ఎంత నవ్విచ్చావో, ఇక్కడ అందరూ ఎంటర్టైన్ చేసావు. Thank you ఫస్ట్ ఆఫ్ అన్న. ఆల్ ఇంకోటి ఏంటంటే, నేను నీతో కనెక్ట్ అయి ఉన్నా, నా అలాగే ఎంతో మంది కనెక్ట్ అయి ఉంటారు. థ్యాంక్ యూ నిజంగా ఆ సిరీస్ మాత్రం అది అన్న. నువ్వు మళ్ళీ కూడా దాన్ని థ్యాంక్ యూ అన్న. ఇంకా క్రియేట్ చేయగలవు, వండర్స్ థ్యాంక్ అలాంటివి యూ సో చేస్తే. మచ్ అన్న. ఏదైనా సరే మనకు టాలెంట్ ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో ఒకటే ప్రాబ్లం ఏమైందంటన్నా, మాటలు చెప్పేటోడు తీయగా చెప్పి ఏం చేస్తాడంటే, పాపం ప్రొడ్యూసర్లు చాలా మందిని ముంచుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాల కోసం, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కోసం నేను వెతుకుతున్నాను, నాకు తెలిసింది తెలుసు. ఏంటంటే, చాలా మంది డబ్బు పెట్టి ప్యాషన్తో వచ్చిన వాళ్ళని ఏంటంటే, వాళ్ళను ఇంకొక సినిమా కాదు కదా, సినిమా అంటేనే భయం అనేటట్టు చేస్తారు కొంతమంది. మనం ఏంటంటే సినిమానే జీవితంగా ప్రపంచం. బతికేటోళ్ళకు వెళ్తాము, వద్దయ్య లాస్ట్ టైం ఒకరిని నమ్మితే గిట్ల ముంచిండి, అది ముంచి, అవి వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒరేనేమో కొంతమంది ఫ్రాడ్గాలు చేయబట్టి అందరికీ పేరు వస్తుంది అవును, అవును. అనేసి అదొకటి ఉందన్న. సో ఉమ్. నేను అనేది ఏంటంటే, ఎవరైనా సరే మనకు వర్త్ ఉన్న క్యాండిడేట్ని నమ్మి ముందుకెళ్తేనే సక్సెస్ సాధిస్తాం. సో అది ఒకటి అందరు గమనిస్తే బెటర్ ఏమో అన్న నిజమే. లేదంటే ప్యాషనెట్ ఉన్న నీలాంటి వాళ్ళకి అది దెబ్బ కొడుతుంది. దెబ్బ కొడుతుంది అన్న. అది పోవాలి. ఇంకోటి అసలు మర్చిపోయా, వరంగల్కి మిమిక్రీకి అనుబంధంతో నేరెళ్ళ వేణుమాధవ్ గారు నేను అసలు గురువు గారి దగ్గర అందరికీ- చాలా రోజులు చేశాను. ఉమ్. ఒక 2-3 years గురువు గారి దగ్గర ఉన్నాను. నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ ఫస్ట్ బ్యాచ్ మన కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. వావ్, అసలు ఇది ఎవరికి తెలియదు అయితే. యూనివర్సిటీ సైట్ లో కూడా నా ఫోటో ఉంటుందన్న, వావ్, www.kakatiyuniversity.com. గ్రేట్ గ్రేట్. అప్పుడు గురువు గారు ఏమనేవాళ్ళు నేరెళ్ళ, ఎందుకంటే వరల్డ్ బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన నన్ను ఒకసారి బెంగళూరు కూడా తీసుకెళ్లారు, నన్ను మిమిక్రీ నచ్చి ఆయనతో పాటు షోకి తీసుకెళ్లారు. ఎప్పుడు ఉన్నా సరే కలిసేవాడిని. మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయనే. అవునా? ఆయన దగ్గర క్లాసులు వినడం ఉమ్. నాకు పూర్వజన్మ సుకృతం. రీసెంట్ గా వాళ్ళ
అంటే మనవడు మనవరాలు మ్యారేజ్ అయింది. అవును. అందరూ అందరూ వచ్చారు. ఆ రోజు వచ్చావా నువ్వు? వచ్చాను. ఓకే. వచ్చాను. ఓకే. నేను అటెండ్ అయ్యాను. ఆఫ్టర్‌నూన్ అటెండ్ అయ్యా. ఓకే. 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 వచ్చెళ్ళావు. రాధాకృష్ణ సార్ వాళ్ళ అవునవును. యాహ్! హ్మ్. అటెండ్ అయ్యాను. ఓకే. ఓకే. అవును. ఎనీహౌ థ్యాంక్ యూ వెంకీ. థ్యాంక్ యూ సో నువ్వు మచ్. ఫ్యూచర్‌లో అన్ని అంటే అన్ని సక్సెస్‌లు చూడాలి. తప్పకుండా. ఇంకోటి కామెడీ గూడా ఇప్పుడు ఇంకా పెరిగింది. వెబ్ సీరీసుల యెస్ ద్వారా, అన్న. సినిమాలు, ఓటీటీ హ్మ్. ఇవన్నీ ద్వారా వాటి ద్వారా గూడా అందరిని అలరించాలి. థ్యాంక్ సో యూ. నీకొక అంటే మంచి అవకాశం రావాలని అయితే వెయిట్ చేస్తున్నావు గదా! అవునన్నా. ఎందుకంటే చూసినప్పుడు అనిపిస్తది గదా! నేను పడితే బావుంటది. యాహ్! మూవీలో చాలా అంటే అది చేసేసావు. ఇంకా ఇప్పుడు నా గోల్ ఒకటేనా, డైరెక్షన్ అంతే. అంతే ఇప్పుడు. డైరెక్షను అండ్ ఇంకోటేంటంటే నేను హ్మ్. వేరే జోన్‌కెళ్ళనన్నా, జోనర్‌కెళ్ళను. ఓన్లీ కామెడీ అంతే. యూత్‌ఫుల్ నైస్. కామెడీ. అదొక హ్మ్. 10 సినిమాలా, 5 సినిమాలు చేస్తానో, ఒకటే చేస్తానో తెలీదు గానీ, హ్మ్. చేసినంత వరకైతే ఇంటిల్లి 10 వచ్చి కూర్చోవాలి, నవ్వుకోవాలి, ఎళ్ళిపోవాలి అంతే అన్న. కామెడీగా స్పేస్ ఉంది. అదే. అసలు ఒక బ్యూటీ ఏదంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంతకుముందు రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా చూసేవాళ్ళు చూసేవాడంట. కదా! అంటే అవునవును. కామెడీకున్న అనుబంధం. అనుబంధం, ఆ ఇంపార్టెన్స్ యాహ్! లైఫ్‌లో నవ్వడం. ఇప్పుడు నేనైనా మంచిగా జంధ్యాల గారి సినిమాలు ఏమన్నా పెట్టేసుకుంటా. అవును. హ్యాపీగా ఉండాలి, యాహ్! మూడ్ బాగుండాలి అంటే ఇవే యాహ్! నువ్వు అన్నట్టు 'హనుమాన్ జంక్షన్' ఇలాంటి యాహ్! కామెడీ సినిమాలు చూడడమే.